హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈరోజు ఏంటంటే స్పెషల్ అనుకోండి, మామిడికాయ నిల్వ పచ్చడి పెడుతున్నా. అందరూ తప్పకుండా వాచ్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకుందాం. కావలసినంత ఆయిల్ తీసుకొని తాలింపు పెట్టేసుకుందాం. జీరా ఆవాలు మెంతులు వేసి తాలింపు పెట్టేసుకొని తర్వాత ఆవాలు వేయించుకొని పొడి కొట్టి పెట్టేసుకోవాలి. ఆవాలు కూడా డ్రై రోస్ట్ చేయాలి. కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఖరాబ్ కాదు చట్నీ. మెంతులు జీరా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను నేను ముందే, సో అది కూడా యాడ్ చేసుకుంటా. ఇదైతే కొంచెం డ్రై రోస్ట్ చేస్తే చాలు. అదైతే మంచిగా వేగాలి. అవి అయితేనేమో మెంతులు జీరా అయితేనేమో, సో స్మెల్ చాలా బాగుంటుంది జీరా మెంతులకి అయితే. ఓకేనా, కొద్దిగా అంతే చిటపటలాడేటట్టు. సో ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం. ఇప్పుడు మామిడికాయ చట్నీకి కావాల్సిన అవసరం ఏంటి? మామిడికాయలు బాగా కడిగి కొద్దిసేపు అలాగే ఆరబెట్టాను అంతే. ఓకే, కారం పొడి, ఇదేమో సాల్ట్, ఆవగింజ, ఇదేమో సాల్ట్, అంటే రాళ్ళ ఉప్పు మిక్సీ చేశాను నేను. ఇది బాగా, ఎందుకంటే రాళ్ళ ఉప్పు చాలా మంచిది అందు గురించి. ఇదేమో ఓన్లీ అల్లం, ఇదేమో జీరా మెంతి పిండి కొద్దిగా వేయించి పొడి కొట్టేసి పెట్టుకున్నాం. ఓకే, ఇదేమో ఓన్లీ ఆవాలు పొడి, ఇదేమో పసుపు, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇది ఎల్లిపాయలు నుసుక దంచాలి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, నేను అల్లం వెల్లిపాయ బదులు ఎల్లిపాయలు ఇట్లా వేస్తున్నా, అల్లమేమో దంచుకున్నాం. ఓకే, అంతే. ఆయిల్ అంటే ఇప్పుడు మనం తాలింపు పెట్టిన ఆయిల్, ఇది జీరా మెంతులు ఆవాలు వేసి బాగా మసిలిచ్చి చల్లార్చా. ఓకే, ప్రాసెస్ ఇది. ఇవన్నీ వేసుకోవాలి కాబట్టి ముందైతే ఇది పెట్టుకున్నాం. తెలియని వాళ్ళు కొలతలతో వేసుకోండి, నేనైతే అందాజుగానే వేసుకుంటా. ఓకే, చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే మనం ఏం వేసుకోవాలి? ఫస్ట్ కారం వేసుకుందామా? కారం వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు, ఇప్పుడు సాల్ట్. సాల్ట్ కొంచెం వేసుకొని, అంటే మనము కారం ఎంతైతే వేసామో దానికి సగం వేసుకొని ఫస్ట్ కలిపేసుకున్నాక, అంటే టేస్ట్ చూసాకనే ఎక్కువ వేసుకోండి. తర్వాత అంటే 3 రోజులకు వేస్తాను చూడండి, అప్పుడైతేనే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడేమో ఆవ పొడి, ఎందుకంటే ముక్క క్రిస్పీగా ఉంటుంది ఆవ పొడి మనం వేసుకుంటే. సో ఇప్పుడు ఏంటంటే జీరా మెంతి పొడి, ఇప్పుడు అల్లం. నేను ఒక 10 కాయలు తీసుకున్నా. చాలా బాగుంటుంది, చాలా ఓపిక్గా పెట్టాల్సి వస్తుంది కదా పచ్చడి. మీరు పెట్టుకున్నారా? ఎవరెవరు పెట్టుకున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఎల్లిపాయలు, బాగా కలిపితే అన్నీ కలుస్తాయి.
ఇప్పుడు ముక్కలు వేసుకుందామా ఫస్ట్ ఆయిల్ వేసుకుందామా అనేది. ఆయిలే వేసుకుందాం, అంటే మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ వేసుకుందాం. ఓకే, గరం లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది చట్నీ. పూర్తిగా చల్లారితేనే బాగుంటుంది. ఇట్లా కలిపితే బాగా కలుస్తుంది అంతా. ఇప్పుడు కావాలంటే ఇంకా వేసుకోండి, ఎందుకంటే ఎల్లిపాయలు చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి అంటే కొన్ని వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము ముందే వేసుకుంటే ఇవి మనకు ఏమంటారు ఈజీగా ఉండదు కలుపుకోవడానికి. ఆయిల్ ఇవన్నీ వేసుకుంటాం కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి, కలుస్తుంది కూడా మామిడికాయ. సో ఇట్లా వేసుకుంటే ఈజీగా కలుస్తుంది మనకు. ఇప్పుడు మామిడికాయలన్నీ వేసుకున్నాక ముక్కలన్నీ ఇలా కలపాలి. నేను ఇంత మామిడికాయ చట్నీ ఎప్పుడు పెట్టలేదు అసలు. పచ్చళ్ళు మేము ఎక్కువగా తినం, కొద్దిగా నామకవాస ఒక కేజీ 2 కేజీలంతా పెట్టుకొని ఇయర్ మొత్తం తినేవాళ్ళం. ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. నేను ఇన్స్టంట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, 1 కేజీ 2 కేజీలు అలా కొనేవాళ్ళం. ముక్కలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కానీ తొందరగా ఖరాబ్ అవుతుంది ముక్కలు ఎక్కువగా ఉంటాయి, అంటే పుల్లగా ఉంటే కూడా తొందరగా ఖరాబ్ అవుతుంది. అందు గురించి చూసుకొని వేసుకోవాలి, కొలతల ప్రకారం చూసుకొని వేసుకోవాలి. బాగా కలిస్తేనే ఖరాబ్ కాదు. మామిడికాయ ముక్క తింటున్నాం, 2 కింద పడ్డాయి. మామిడికాయలు అంటే ఎవరెవరికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం మామిడికాయలు. సో ఇలా ఇందు నుంచి ఎక్కువ పచ్చడి పెట్టట్లేదు కాబట్టి ఒక 10 కాయలు పెడుతున్నందుకు నేను ఈ స్టీల్ తట్టలో చేస్తున్నాను, కలపడానికి ఈజీగా కూడా ఉంటుందని చేస్తున్నా. మనకు నూనె సరిపోకున్నా, ఉప్పు సరిపోకున్నా, కారం సరిపోకున్నా ఒక 3 రోజులు ఒక జాడీలో పెట్టేసి తర్వాత ట్రై చేసి ఏది తక్కువ ఉంటే అది వేసుకోవాలి. ఎల్లిపాయలు బాగానే వేసాను, అన్నీ బాగానే వేసాను, కానీ ఉప్పు కారమే మనకు కొంచెం డౌట్. కొలతల ప్రకారం చేయాలంటే
నేను కొలత లేకుండా కూడా చేయగలుగుతా. ఎందుకంటే కిలో పెట్టుకుంటుంటా కదా అప్పుడప్పుడు. టమాటా పచ్చడి అయినా ఏదైనా అందాజుగానే వేస్తాం. అయినా 1-2 నెలలు మంచిగా తినొచ్చు. సో ఇప్పుడైతే ఇంత పెట్టేసుకున్నాం. ఇది 1 ఇయర్ వస్తుంది. ఇలాగే 3 డేస్ మూత తీయకుండా పెట్టేస్తే అయిపోతుంది. కదా, కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీనిలకు మళ్ళీ తోలకుండా. ఓకేనా? ఇట్లా చేశాను కదా, ఎలా ఊడుతుందో మీకు చూపిస్తాం. 3 రోజుల తర్వాత మీకు చూపిస్తాం. ఓకే, మీరు ఎవరు పెట్టుకున్నారు, ఎంతమంది పెట్టుకున్నారు అనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను. అందరికీ నచ్చే విధంగా చేస్తాను. ఓకే, ఎంకరేజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కొత్త వంటకంతో మేము ముందుకు వస్తాము. సో నా వీడియోస్ అందరూ వాచ్ చేస్తూ ఉండండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో కింద ఏదైతే ట్యాగ్ చేస్తున్నానో ప్రోడక్ట్ అది సర్చ్ చేసి పర్చేస్ చేసుకోండి. తప్పకుండా లైక్ కొట్టండి. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.